బీజేపీ ప్రభుత్వము అక్రమంగా విడుదల చేసిన బిల్కిస్ బాను సంబంధించిన కేసులోని నేరస్తులు వెంటనే మొత్తం కూడా జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రభుత్వము సామూహిక అత్యాచారాలు గాని సామూహిక హత్యలు గాని జరిగిన కేసుల్లో చట్ట ప్రకారంగా వాళ్ళకి రెమిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ రోజు చట్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు మొన్న 2022 సంబంధించి అమృత మహోత్సవాలు ఆగస్టు 15 నారీశక్తి వందన అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తే ఆడవాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతానని చెప్పిన ప్రధానమంత్రి వెంటనే అదే రోజు ఆగస్టు 15 సామూహిక అత్యాచారానికి హత్యలకు పాల్పడిన ఈ రోజు బిల్కిస్ బానో కేసులో ఉన్న హంతకులందరినీ కూడా క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. దీని వెనుక ఉద్దేశపూర్వకంగానే ఆ హంతకులందరికీ కూడా ఆనాడు 2002లో కూడా అధికారం రావడానికి గోద్రా అల్లర్లని గోద్రా హింసకాండని ప్రేరేపించి అధికారం నిలబెట్టుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి 2022లో తమ అధికారాన్ని మళ్ళీ అందరం ఎక్కడం కోసం ఈ విధంగా నేరస్తులందరి పక్కన ఇంత హింస చేసినప్పుడు కూడా వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మహిళల పట్ల పితృస్వామిక ధోరణితో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని దాంతో ఈ దేశం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశం రాజ్యాంగం అని చెప్పబడుతూ ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారం ఆడవాళ్ళకి ఏ హక్కులైతే ఉన్నాయో ఏ చట్టాలైతే చేశామన్నామో ఆ చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సిన వాళ్ళు దాన్ని అన్నింటిని ఉల్లంఘించి ఈ రోజు వాళ్ళ క్షమాభిక్ష పెట్టారు. అదేవిధంగా ఆనాడు ఈ గుజరాత్ లో జరిగిన అనేక మారణకాండాలు ఎవరికి కూడా ఒకరికి కూడా జైలు శిక్ష పడలేదు, ఒక్క కేసు కూడా విజయం కాలేదు. అలాంటప్పుడు బిల్కిస్ బాను సుప్రీంకోర్టు యొక్క దాని యొక్క అనేక పోరాటాల వల్ల అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి బిల్కిస్ బానో కేసు అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2008లో అక్కడ ఉన్న సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 11 మందికి యావజ్జీవకారాగార శిక్ష వేసినప్పుడు రాధేశ్యాం మళ్ళీ తిరిగి నా 14 ఏళ్ళు పూర్తయినాయి నాకు రెమిషన్ ఇవ్వమని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకు పెట్టుకుంటే సుప్రీంకోర్టు గుజరాత్కి ఎలా పంపిస్తుందండి? మహారాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి సిబిఐ కోర్టు ప్రత్యేకంగా శిక్ష వేస్తే మళ్ళీ గుజరాత్కి ఎలా పంపిస్తుంది? కానీ ఆనాడు గుజరాత్ పంపించారు. ఆగమేఘాల మీద ఆనాడు గుజరాత్ లో ఉన్న ఒక కమిటీ వేసి వెంటనే ఆ కమిటీ తక్షణమే సిఫార్సు చేసి వాళ్ళందరినీ ఒక జాతీయోద్యమ నాయకుల్లాగా ప్రజల కోసం పోరాడిన వీరుల్లాగా వాళ్ళు చాలా మంచి ఘనకార్యాలు చేసిన వాళ్ళగా రేపిస్టులని ఆగస్టు 15వ తేదీన బాణసంచా గాలుస్తూ వాయిద్యాలతో ఈరోజు ఊరేగింపులు చేసుకుని వాళ్ళ కాళ్ళకు మొక్కి స్వీట్లు తినిపించి వాళ్ళందరినీ కూడా జరిగిన ఎన్నికల ప్రచారంలో వాళ్ళందరూ ప్రచార కార్యకర్తలుగా ఈ రోజు బీజేపీ ఉపయోగించుకుంది. తన వైఖరి ఏంటో ఈరోజు స్పష్టం చేసుకుంది. ఆ రోజు మేము పిఓడబ్ల్యూగా పెద్ద ఎత్తున మేము దీన్ని ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టాం. దేశం మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా మా సంఘానికి సంబంధించిన ఆందోళన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా అనేక మహిళా సంఘాలు అదేవిధంగా జర్నలిస్టులు లాయర్లు వీళ్ళందరూ కూడా బిల్కిస్ బాను న్యాయం పక్కన నిలబడ్డారు. ఆయన ఏం మాట్లాడారు? వాళ్ళు ఎట్లా మీరు విడుదల చేశారంటే వీళ్ళు సనాతన బ్రాహ్మణులు లేకపోతే సంస్కారీ బ్రాహ్మణులు వీళ్ళు తప్పు చేశారు మేము అనుకోవడం లేదు, అందుకే ఈ రోజు 10 మంది కమిటీ వాళ్ళకి సిఫార్సు చేసింది విడుదల చేయమని చెప్పేసి అన్నారు. ఏమి ఎస్పీ సంజయ్ భట్ బ్రాహ్మణుడు కాదా? ఎస్పీ సంజయ్ భట్ ఈరోజు గోద్రా సంబంధించిన హింసకాండకి ఈరోజు ప్రభుత్వమే కారణము, మోడీ గారే కారణం అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన ఎస్పీని తీసుకెళ్లి ఈరోజు జైలు పెట్టారే. మరి ఆయన ఈ రోజు హింసకు సంబంధించిన దాంట్లో నువ్వు అమిత్ షాని నువ్వు ఈ గోద్రా సంబంధించిన దాంట్లో ఉద్దేశపూర్వకంగానే ఈ హింసాకాండని మహిళలపైన హింసని అదేవిధంగా హత్యలను కొనసాగిస్తున్నావు అని చెప్పి నువ్వు జైలుకు రా అని చెప్పేసి పిలిచినందుకు లోద్రా హత్య చేయబడ్డాడే. మరి లోద్రా సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఒక జడ్జిని కూడా చంపేసే దుర్మార్గమైన చరిత్ర ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మొత్తం కూడా వీళ్ళ చట్టాలన్నింటి కూడా పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి రెమిషన్ ప్రకటించిన దాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు నాగరత్న బెంచ్ ఉజ్వల్ గారు ఈరోజు దిశభ బెంచ్ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని చెప్పింది. ఈ రోజు ప్రభుత్వానికి అట్లాంటి యొక్క లక్ష్యమే లేదు. ఎందుకంటే నీరవ్ మోడీని ఏమన్నా అనేక కోట్ల కుంభకాలను చేసి ఆర్థిక నేరస్తుడు వాడి మీద అనేక వారెంట్లు ఉన్నాయి. ఆయన ఈ రోజు బీజేపీ అడ్వకేట్ వాళ్ళ 3వ పెళ్లికి వచ్చి భజన చేస్తుంటే తాగుతుంటే చూస్తూ ఊరుకుంది ప్రభుత్వం. అలాంటి నేరగాలను తప్పించి వాళ్ళ అక్కులు చేర్చుకున్న ప్రభుత్వం ఈ రోజు ఈ నేరస్తులందరినీ కూడా తప్పించుకోవడానికి ఇలాంటి నేరస్తులు కొమ్ము కాయడానికి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి వెంటనే అట్లాంటి పారిపోతే వాళ్ళకి లొంగిపోకపోతే దానికి కారణం ప్రభుత్వమే. కాబట్టి వెంటనే గుజరాత్ ప్రభుత్వం బాధ్యత వహించారు, ప్రధానమంత్రి బాధ్యత వహించారు, సుప్రీంకోర్టు దిక్కులేని పరిస్థితి ఈ రోజు కల్పిస్తేదాన్ని ప్రధానంగా ప్రభుత్వం బాధ్యత. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పును అనుసరించి వెంటనే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. జైలుకు పంపాలి, అక్రమంగా విడుదల చేసిన నేరస్తులను వెంటనే జైలుకు పంపాలి.